హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆల్కెమిస్ట్. ఈ వీడియోలో మనం టెక్స్ట్ స్టైలింగ్ని నేర్చుకోబోతున్నాం అనమాట. దీనికన్నా ముందు సిఎస్ఎస్ స్ట్రక్చరు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ వీడియో సిఎస్ఎస్ సిరీస్లో 4th వీడియో అనమాట. దీన్ని చూసే ముందు ఫస్ట్ 3 వీడియోలని చూసి ఇక్కడికి రండి. సో సిఎస్ఎస్ స్టైలింగ్ అంటే ఎలా ఉంటుందంటే ముందు మనం ఒక సెలెక్టర్ని, ఒక HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాం అనమాట. సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. వాటిని ట్యాగ్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లాస్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐడితో సెలెక్ట్ చేసుకోవచ్చు, అలా వేరే రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇలాగా మీసాల్ బ్రాకెట్లు ఇవ్వాలన్నమాట. ఆ సెలెక్టర్ తర్వాత ఆ మీసాల్ బ్రాకెట్ లోపల మనం ప్రాపర్టీ నేము అని రాసి, ప్రాపర్టీ నేమ్ అంటే చాలా ఉంటాయి అనమాట. అవి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ సైజ్, ఇలా వేరే వేరే ఉంటాయి కదా. అది ప్రాపర్టీ నేమ్ ఇచ్చి ఇక్కడ దాని తర్వాత ఒక కోలన్ ఇస్తాం. కోలన్ అంటే 2 డాట్లు ఉండేది. దాని తర్వాత వాల్యూని ఇస్తాం అనమాట. అంటే ఇక్కడ కలర్ ఇస్తే ఇక్కడ రెడ్ కానీ గ్రీన్ కానీ అవి ఉంటాయి కదా. ఆ రెడ్, గ్రీన్ అవన్నీ ప్రాపర్టీ వాల్యూస్. ఇలా ప్రాపర్టీ నేమ్ని ఇస్తాం, ఇక్కడ కోలన్ ఇచ్చి తర్వాత ప్రాపర్టీ వాల్యూని ఇస్తాం అనమాట. ఇలాగా దీన్ని అంతా కలిపి ఒక ప్రాపర్టీ అంటాం. ఈ ఒక ప్రాపర్టీ రాసిన తర్వాత ఇక్కడ కోలన్ ఇస్తాం అనమాట. ఓకేనా, సెమీకోలన్. దాని తర్వాత కిందకు వచ్చి ఇంకొక ప్రాపర్టీని ఇవ్వచ్చు అనమాట. సో అది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, H1 HTMLలో ఉన్న H1లన్నీ సెలెక్ట్ చెయ్యి అని ఇక్కడ చెప్తున్నాం. దాని తర్వాత మిసాల్ బ్రాకెట్లు ఇచ్చి ఇక్కడ దాని లోపల ఒక ప్రాపర్టీని పాస్ చేస్తున్నాం. ఇదంతా ఒక ప్రాపర్టీ అనమాట. కలర్ అంటే ప్రాపర్టీ నేమ్, దాని తర్వాత కోలన్ ఇచ్చాం, దాని తర్వాత ప్రాపర్టీ వాల్యూని ఇచ్చాం అనమాట, రెడ్. దాని తర్వాత సెమీకోలన్. అంటే ఇదంతా ఒక ప్రాపర్టీ ఇచ్చాం అనమాట. దాని కిందకు వచ్చి ఇంకొక ప్రాపర్టీని ఇస్తున్నాం. ఈ ప్రాపర్టీ నేమ్ ఏంటి? ఫాంట్ సైజ్. నేమ్ ఇచ్చిన తర్వాత కోలన్ ఇచ్చాం, కోలన్ తర్వాత వాల్యూని ఇచ్చాం అనమాట, అది 24 పిక్సెల్. దాని తర్వాత సెమీకోలన్. ఈ సెమీకోలన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రిక్వైర్డ్ కాదు ఇది, కాకపోతే మంచి ప్రాక్టీస్ అనమాట, ఇస్తే మంచిది అన్నట్టుగా. ఓకేనా. సో ఇక్కడ వరకు మన ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇప్పుడు మనం టెక్స్ట్ స్టైలింగ్ని ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం మనం. సో VS కోడ్కి వెళ్దాం. సో VS కోడ్లో ఒక చిన్న బాయిలర్ ప్లేట్ అయితే రాశాను. ఇక్కడ కేవలం ఒక టైటిల్ CSS టెక్స్ట్ స్టైల్స్ అని ఇచ్చాను. కింద బాడీలో ఒక హెడ్డింగ్ ట్యాగ్, దాని కింద ఒక H2 ట్యాగ్ ఇచ్చాను అనమాట. ఈ H1కి ఒక క్లాస్ ఇచ్చాను, క్లాస్ 1. H2కి క్లాస్ 2 అని ఇచ్చాను. అండ్ ఇక్కడ హెడ్లో index.css అనే ఫైల్ని లింక్ చేశాను అనమాట. అది index.css, మన స్టైలింగ్ ఫైల్ అది. ఓకేనా. ఈ వీడియోలో మనం టెక్స్ట్ని స్టైల్ చేయటంలో ఈ ప్రాపర్టీస్ గురించి చూడబోతున్నాం అనమాట. 1 by 1 అన్నిటి గురించి చూసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ది మొదలు పెడదాం, ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే, మన టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ, లోరమ్ ఇప్సమ్. ఒకసారి బ్రౌజర్కి వెళ్దాం మనం. టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ, ఆ టెక్స్ట్ ఏ స్టైల్లో కనిపించాలి అనేది ఫాంట్ ఫ్యామిలీ చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈ స్టైల్లో కనపడుతుంది కదా ప్రస్తుతం. మనం CSSకి వచ్చి H2ని సెలెక్ట్ చేద్దాం. H2కి ఏ క్లాస్ ఉంది? H2కి క్లాస్ 2 అని ఉందన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ప్రాపర్టీ నేమ్ని ఇద్దాం. ప్రాపర్టీ నేమ్ ఏంటి? ఫ్యామిలీ నేమ్. ఆ ఫ్యామిలీ నేమ్ అని మీరు ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఒక లిస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఆ లిస్ట్ రాకపోతే ఇక్కడికి వచ్చి కంట్రోల్ స్పేస్ నొక్కితే ఆ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దేన్ని సెలెక్ట్ చేస్తానంటే ఏదో ఒకటి, దీన్ని సెలెక్ట్ చేస్తాం, సెగోయ్. ఓకేనా. సేవ్ చేసి ఇక బ్రౌజర్కి వెళ్ళినట్టు ఇక్కడ చూసారు కదా, ఫాంట్ స్టైల్ మారిందనమాట. ఇందాక ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. ఓకేనా. ఇప్పుడు VS కోడ్కి వెళ్ళి దీన్ని తీసేస్తాను. దీన్ని తీసేసి కంట్రోల్ స్పేస్ అని నొక్కుతాను. ఇంకో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈసారి కర్సివ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను, సేవ్ చేస్తాను. సేవ్ చేసి
ఇక్కడికి వస్తే మీరు చూసారు కదా, ఇప్పుడు ఇది వేరేలాగా ఉందన్నమాట. అలాగా టెక్స్ట్ స్టైల్ ఎలా కనిపించాలి బ్రౌజర్లో, అది ఆ ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? అలా అని మీరు ఇక్కడ వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అనే లేదనమాట. బ్రౌజర్లో కొన్ని మాత్రమే ఉంటాయి ఫాంట్స్. ఇగో కేవలం ఒక 15-20 ఫాంట్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. కానీ అవే సెలెక్ట్ చేసుకోవాలని లేదు. ఇంటర్నెట్లో వేరే వేరే ఫాంట్స్, చాలా వేల రకాల ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్స్లో ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంటర్నెట్లో ఉన్న ఫాంట్ని మన ఇక్కడ VS కోడ్లో ఎలా వాడాలో ఒకసారి చూద్దాం. సో బ్రౌజర్కి వస్తాను. బ్రౌజర్కి వచ్చి ఇక్కడ గూగుల్ ఫాంట్స్ వెళ్తాను. ఫస్ట్ లింక్ ఉంది కదా గూగుల్ ఫాంట్స్, దీన్ని క్లిక్ చేసి నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఫాంట్స్ సైడ్ బార్లో ఫాంట్స్ అని సెలెక్ట్ చేసి ఉంచండి. ఈ సెర్చ్ బార్లో నేను యాంటాన్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ నాకు ఒక యాంటాన్ అని వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టాప్ రైట్ కార్నర్లో చూస్తే గెట్ ఫాంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ గెట్ ఎంబెడ్ కోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. సో మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ లింక్ ఉంది, ఇక్కడ ఇంపోర్ట్ ఉంది. ఈ లింక్ ఇంపోర్ట్ అంటే ఏంటంటే వీటిని, ఈ ఫాంట్ని 2 రకాలుగా మనం HTMLలో వాడచ్చు అని చెప్తుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఈ లింక్ని ఎలా వాడాలో చూపిస్తాను. ఇక్కడ మీకు కోడ్ కనపడుతుంది కదా కింద, కాపీ కోడ్, ఈ మొత్తాన్ని కాపీ చేస్తుంది అనమాట. కాపీ చేసిన తర్వాత VS కోడ్కి వస్తాను. VS కోడ్లో HTMLకి వచ్చిన తర్వాత ఈ హెడ్ ట్యాగ్ ఉంది కదా, ఈ హెడ్ లోపల పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ చూసారు కదా ఫ్యామిలీ యాంటాన్ అని ఉంది కదా, ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫాంట్ ఫ్యామిలీ యాంటాన్ మనం వాడుకోవడానికి రెడీగా ఉందన్నమాట. సో ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ చూసారు కదా ఫాంట్ ఫ్యామిలీ యాంటాన్ సాన్స్ సెరిఫ్ ఎలా వాడాలో చూపిస్తుంది అనమాట. సో దీన్ని కాపీ చేస్తాను. ఈ లైన్ని కాపీ చేసి VS కోడ్కి వచ్చి ఈ 2 ఉంది కదా దీని లోపల పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి, యాంటాన్ సాన్స్ సెరిఫ్. సో ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్తే మీరు చూసారు కదా ఇందాక ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. ఇది యాంటాన్ ఫాంట్ అనమాట. ఇలాగ వేరే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ వేరే వేరే ఫాంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇంపోర్ట్ని వాడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో దానికోసం ముందు ఈ లింక్స్ని తీసేస్తాను. ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్తే ఆ స్టైల్ పోయిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ని సెలెక్ట్ చేస్తాను. ఇంపోర్ట్లో అంటే ఏంది, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని కాపీ చేయండి. ఈ స్టైల్ ట్యాగ్స్ని కాపీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఇంపోర్ట్ని కాపీ చేయండి. కాపీ చేసి VS కోడ్కి వద్దాం. VS కోడ్లో ఈసారి CSS ఫైల్లో మనం పేస్ట్ చేయాలన్నమాట. CSSలో అన్నిటికన్నా పైన పేస్ట్ చేద్దాం. చివర ఒక సెమీకోలన్ వేద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫాంట్ అనేది మన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ అయిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ యాంటాన్ అని ఉంది కదా, ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్కి వెళ్తే చూసారు కదా మళ్ళీ ఆ యాంటాన్ ఫాంట్ అనేది మన దగ్గరికి వచ్చిందనమాట. ఓకేనా? ఇలాగ మీరు ఏ ఫాంట్ కావాలన్నా కానీ ఆ ఫాంట్ని మీరు గూగుల్ ఫాంట్స్లో వెతికి ఇలాగా ఇంపోర్ట్ చేసుకొని మీరు వాడేయచ్చు అనమాట ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా? సో తర్వాత ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ సైజ్. సో index.cssలోకి వెళ్ళి ఈ యాంటాన్ అనేది తీసేస్తాను, ఇంపోర్ట్ని కూడా తీసేస్తాను అండ్ సేవ్ చేసి మనం బ్రౌజర్కి వెళ్తే ముందర ఎలాగుందో అలా ఉందన్నమాట. సో VS కోడ్ని బ్రౌజర్ని పక్కన పెడతాను. ఈ 2 లోపలికి వచ్చి నేను ఫాంట్ సైజ్ ప్రాపర్టీని ఇస్తాను. ఫాంట్ సైజ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ చేసేసే ఉండొచ్చు. ఈ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ ఎంత పెద్దగా ఉండాలి, ఎంత చిన్నగా ఉండాలి, ఇదన్నీ ఫాంట్ సైజ్ చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 పిక్సెల్స్ అని ఇచ్చాము. ఫాంట్ సైజ్ని మనం పిక్సెల్స్లో ఇస్తాం.
మనం వేరే యూనిట్లో కూడా ఇవ్వచ్చు, కానీ ప్రస్తుతం పిక్సెల్ వరకు ఏమో నేర్చుకుందాం. సో సేవ్ చేస్తే 100 పిక్సెల్ పెద్దదైపోయింది అనమాట. ఇప్పుడు 100 కాకుండా 200 వేస్తాను. సేవ్ చేస్తే ఇది ఇంకా పెద్దదైంది అనమాట. ఓకేనా. ఇక్కడ 200 కాకుండా ఇప్పుడు 10 ఇచ్చి చూస్తాను. 10 ఇచ్చి సేవ్ చేస్తే ఇప్పుడు చూసారు కదా, చాలా చిన్నది అయిపోయింది అనమాట. అలాగా టెక్స్ట్ ఎంత పెద్దగా ఉండాలి, ఎంత చిన్నగా ఉండాలి, ఇవన్నీ ఫాంట్ సైజ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫాంట్ సైజ్ తీసేసి సేవ్ చేస్తాను. ఇక్కడ మనం ఫాంట్ సైజ్ ఏమి ఇవ్వకపోయినా కానీ మన ఇక్కడ టెక్స్ట్ కనపడుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే బై డిఫాల్ట్గా ప్రతి టెక్స్ట్కి ఒక ఫాంట్ సైజ్ ఉంటుందన్నమాట. అందుకే ఇలా కనపడుతుంది. ఓకేనా. ఇక్కడ హెడ్డింగ్కి దీనికి ఒక ఫాంట్ సైజ్ ఉంది, దీనికి ఒక ఫాంట్ సైజ్ ఉంది. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బ్రౌజర్లో దీనికి ఫాంట్ సైజ్ ఉంటుందన్నమాట డిఫాల్ట్గా. దీన్ని చేంజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకేనా. అది ఫాంట్ సైజ్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ వెయిట్. ఇక్కడ ప్రాపర్టీ ఇస్తాను. ఫాంట్ వెయిట్లో మనం వేరే వేరే రకాల ఫాంట్ వెయిట్స్ని మనం పాస్ చేయొచ్చు అనమాట. 100, 200, 300 అలాగా 900 వరకు పాస్ చేయొచ్చు. కింద బోల్డర్ లైటర్ కూడా పాస్ చేయొచ్చు. కాకపోతే మనం ఈ నెంబర్ వరకే చూద్దాం. ఫాంట్ వెయిట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ కనపడుతుంది కదా, అది ఎంత మందంగా ఉండాలి ఆ టెక్స్ట్ అని ఆ ఫాంట్ వెయిట్ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఇస్తాను. 100 ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ చేయగానే మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇందాక ఉన్న దానికన్నా చాలా సన్నగా అయిపోయింది అనమాట. మందం తగ్గింది టెక్స్ట్కి. ఇక్కడ 100 కాకుండా ఈసారి 900 ఇస్తాను. సేవ్ చేస్తే ఇప్పుడు చూసారు కదా, ఇందాక ఉన్న దానికన్నా అలా మందం అయిపోయింది అనమాట. అలా 100 నుంచి 900 వరకు 100, 200, 300 అలాగా మందం పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 500 ఇస్తే ఇందాక ఉన్న దానికన్నా కొంచెం తగ్గింది. ఓకేనా. ఫాంట్ వెయిట్స్ అంటే టెక్స్ట్ యొక్క మందం గురించి చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు రెండు ఒకేసారి చూద్దాం, ఎందుకంటే రెండు కలర్స్ గురించే మాట్లాడుతున్నాయి కాబట్టి. సో index.cssలోకి వెళ్తాను, వెళ్ళి నేను ఫాంట్ వెయిట్ని తీసేస్తాను. ఇప్పుడు కలర్ అనేది మీరు ఇక్కడ కలర్ అని ఎంటర్ చేయగలనే ఇక్కడ ఒక లిస్ట్ వచ్చింది కదా, ఈ లిస్ట్లో చాలా కలర్స్ ఉంటాయి. బ్లాక్, బ్లూ, బ్రౌన్, చాక్లెట్ ఇలాగ చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట. సేవ్ చేస్తే చాక్లెట్ రంగు వచ్చింది. ఇలాగ సింపుల్ కలర్స్కి అయితే మీరు ఇలా నేమ్స్ని పాస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను రెడ్ అని పాస్ చేయొచ్చు, రెడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బ్లూ అని పాస్ చేస్తే బ్లూ వచ్చింది. ఇక్కడ బ్లూ కాకుండా ఎల్లో అని పాస్ చేస్తాను. ఎల్లో అని పాస్ చేస్తే ఇక్కడ ఎల్లో వచ్చింది. కానీ ఇలా సింపుల్ రంగులు కాకుండా నాకు చాలా కాంప్లెక్స్గా రంగులు కావాలి. అలా కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ని తీసేస్తాను. టెక్స్ట్ని తీసేసి ఇక్కడ నేను RGB అని ఒకటి రాస్తాను. రాసి పెరెంథసిస్ ఇస్తాను అనమాట. ఓకేనా. RGBలో ఈ పెరెంథసిస్ లోపల నేనేం చేయొచ్చు అంటే 3 నెంబర్స్ని పాస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఆ 3 నెంబర్లు 0 నుండి 255 వరకు మాత్రమే ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 23 ఇస్తాను. ఆ 3 నెంబర్లు కామాతో సపరేట్ అవ్వాలి. సో ఒక నెంబర్ తర్వాత కామా ఇస్తాను. అండ్ రెండో నెంబరు 45 ఇస్తాను, కామా ఇస్తాను. అండ్ మూడో నెంబరు 255 ఇస్తాను. ఓకేనా. అలాగే ప్రతి నెంబరు 0 నుండి 255 ఈ రెండింటికి మధ్యలోనే ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ సేవ్ చేస్తే మీరు ఇక్కడ చూసారు కదా, బ్లూ వచ్చింది. ఓకేనా. ఈ 223ని 123 చేస్తాను. 123 చేసి సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఇందాక బ్లూ కలర్ ఉంది, ఇప్పుడు కొంచెం పర్పుల్ రంగు అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 23 ఇచ్చి మధ్యలో దాన్ని 145 చేస్తాను. 145 చేసి సేవ్ చేస్తే ఇప్పుడు చూసారు కదా, బ్లూ కొంచెం లైట్ అయింది అనమాట. ఓకేనా. ఈసారి ఈ 255ని 0 చేస్తాను. 0 చేసి సేవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, గ్రీన్ అయింది. ఇక్కడ ఏం అవుతుంది ఒకసారి చూద్దాం. RGB అంటే ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా. RGB అంటే ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ లోపల 23, 145, 0 పాస్ చేసాం కదా, అవేం చెప్తున్నాయంటే 23 రెడ్ చుక్కల్ని
145 గ్రీన్ చుక్కల్ని 0 గునుగు చుక్కల్ని కలిపితే ఏ రంగు వస్తుందో ఆ రంగుని ఇక్కడ పేస్ట్ చెయ్యి అని చెప్తుంది అనమాట. అర్థమైందా? RGB అంటే ఏంటి? రెడ్, గ్రీన్, బ్లూ. 23 గునుగు రెడ్ చుక్కలు, 145 గ్రీన్ చుక్కలు, 0 గునుగు చుక్కలు కలిపితే ఏ రంగు వస్తే ఆ రంగు ఇక్కడ చూపించు అని చెప్తుంది అనమాట. ఈ 0 తీసేసి ఇందాకట్లాగా 255 బునుగు చుక్కలు పెడదాం. 255 బునుగు చుక్కలు అంటే చాలా ఎక్కువ కదా, అందుకని ఈ రంగు బునుగులాగా అయిపోయింది అనమాట. ఈ రెడ్ 23 చుక్కలు కదా, దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తాను, 123 చుక్కలు చేస్తాను. 123 చుక్కలు చేస్తే ఏమైందంటే ఇప్పుడు కూడా బునుగులాగే కనపడుతుంది, కాకపోతే కొంచెం తగ్గింది అనమాట. ఎందుకంటే బునుగు 255 ఉందన్నమాట. అందుకని ఈ రెడ్ని ఏం చేస్తానంటే దీన్ని కూడా 255 చేస్తాను. 255 చేసి సేవ్ చేస్తే ఇప్పుడు ఏమైందంటే పింక్ లాగా అయింది అనమాట. ఆ బునుగు ఇప్పుడు కనిపించలే, ఎందుకంటే బునుగు 255, కాకపోతే ఇక్కడ రెడ్ కూడా 255. ఓకేనా? వీటిని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ RGB పైన వర్క్ ఇక్కడ మీ కర్సర్ తీసుకొస్తే ఇలా ఒకటి వస్తుంది అనమాట, కలర్ పిక్కరు. సో మీ ఇష్టం వచ్చిన కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వైట్, పింక్. నేను ఇక్కడ స్లైడ్ చేసి నాకు రెడ్ కావాలంటే రెడ్లోకి వెళ్ళి నా ఇష్టం వచ్చిన రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పక్కకు వస్తే ఆ రెడ్ కలర్ వచ్చిందనమాట. దీన్ని సేవ్ చేస్తే ఇక్కడ కూడా ఆ రెడ్ వచ్చిందనమాట. ఓకేనా? మీరు ఒకవేళ మీ బ్రౌజర్లో ఇలా రాకపోతే మీరేం చేస్తారంటే క్రోమ్లో కలర్ పిక్కర్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ ఒక కలర్ పిక్కర్ వస్తుంది అనమాట. మీ ఇష్టం వచ్చిన కలర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేను ఇలా పింక్ని సెలెక్ట్ చేస్తాను. కింద మీరు చూసినట్టయితే ఇక్కడ RGB ఉంది కదా, RGBలో చెప్తుంది అనమాట 235, 52, 210. ఇదేం చెప్తుంది? రెడ్ 235 చుక్కలు, గ్రీన్ 52 చుక్కలు, బునుగు 210 చుక్కలు అని చెప్తుంది అనమాట. సో దీన్ని కాపీ చేసి నేనేం చేస్తానంటే ఈ RGB లోపల పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సేవ్ చేస్తే ప్రొడ్యూసర్ కదా పింక్ రంగు వచ్చిందనమాట. అలాగా కాంప్లికేటెడ్ రంగుల్ని మనం తయారు చేయొచ్చు అనమాట ఈ RGBని వాడి. ఇంతకు ముందులాగా అయితే మనం రెడ్, బ్లూ, గ్రీను ఇలాగనే మనం కలర్స్ని ఇవ్వగలం కదా, అవి పెద్ద కాంప్లెక్సిటీని ఆఫర్ చేయమన్నమాట. ఈ RGBని వాడితే మనం ఎంత కాంప్లెక్స్ కావాలంటే అంత కాంప్లెక్స్గా మనం రంగులు తయారు చేయొచ్చు. అగైన్ వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ పిక్కర్ అని చెప్పి మీ ఇష్టం వచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన RGB వాల్యూస్ని అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరు VS కోడ్ వాడితే VS కోడ్లో ఆటోమేటిక్గా మీరు దీని మీద హవర్ చేస్తే ఆ రంగు మీకు కనబడుతుంది అనమాట. ఓకేనా? ఇది కలరు. సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అంతే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్కి వెళ్ళి ఇక్కడ కూడా మనం రెడ్, గ్రీన్, బ్లూ ఇలా మనం వేరే వేరే రంగుల్ని మనం పాస్ చేయొచ్చు అనమాట. ఎక్కువ మరి వేరే వేరే రంగుల్ని మనం పాస్ చేయొచ్చు అనమాట. ఈ ఇచ్చిన కలర్లు నాకు సరిపోవు, నాకు ఇంకా కాంప్లెక్స్గా రంగులు కావాలంటే ఇక్కడ కూడా మీరు RGB అని టైప్ చేసి ఆ రెండింటి మధ్యలో మీరు ఆ RGB వాల్యూస్ని మీరు పంపించవచ్చు అనమాట. నేను ఇక్కడ 255, 255, 255 అంటే 255 రెడ్ చుక్కలు, 255 గ్రీన్ చుక్కలు, 255 బ్లూ చుక్కలు. ఆ అన్నిటిని కలిపితే ఏమవుతుందంటే నాకు వైట్ రంగు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అందుకే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఇది కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ అలైన్ అనమాట. సో index.cssలోకి వస్తాను. నేనేం చేస్తానంటే కింద అసలు ఈ రెండింటిని తీసేద్దాం, కలర్ని, బ్యాక్గ్రౌండ్ కలర్ని. ఇక్కడ టెక్స్ట్ అలైన్ అని పాస్ చేస్తాను. టెక్స్ట్ అలైన్లో మెయిన్ ప్రాపర్ వాల్యూస్ ఏం పాస్ చేయొచ్చు అంటే సెంటర్, లెఫ్ట్, రైట్. ఓకేనా? ముందు ఇక్కడ రైట్ పాస్ చేస్తాను. సేవ్ చేస్తే ఇక్కడ ఏమైందంటే మీరు చూసారు కదా, ఈ టెక్స్ట్ అంతా కుడి పక్కకు వచ్చింది అనమాట. రైట్ అలైన్ అయిపోయింది. ఓకేనా? ఈ రైట్ తీసేసి ఇక్కడ సెంటర్ పాస్ చేస్తాం. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, టెక్స్ట్ అంతా సెంటర్కి వచ్చింది అనమాట. నేను సెంటర్ కాకుండా ఈసారి లెఫ్ట్ అని పాస్ చేస్తాను. లెఫ్ట్ పాస్ చేస్తే ఇదేమైంది, లెఫ్ట్కి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు 2 కాకుండా ఈ పైన CSS టెక్స్ట్ స్టైల్స్ అని ఉంది కదా,
దాన్ని సెలెక్ట్ చేస్తాను. దానికి క్లాస్ 1 అని ఇచ్చాను. సో సిఎస్ఎస్కి వచ్చి ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ ఇస్తాను. ఫస్ట్ సేవ్ చేస్తే ఏం మారలేదనమాట, ఎందుకంటే బై డిఫాల్ట్గా టెక్స్ట్ లెఫ్ట్ అలైనే అవుతుంది, యువతల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ కాకుండా సెంటర్ ఇస్తాను. సెంటర్ ఇస్తే అది సెంటర్కి వెళ్ళింది అనమాట. ఓకేనా, సెంటర్ కాకుండా రైట్ ఇస్తాను. సేవ్ చేస్తే అది రైట్కి వెళ్ళిపోయింది అనమాట. అలాగా టెక్స్ట్ ఎటు పక్క అలైన్ అవ్వాలి అని ఈ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ చెప్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే విత్ హైట్. ఈ రెండింటిని కలిపి చూద్దాం ఇది కూడా. సో index.cssలోకి వచ్చి దీన్ని తీసేస్తాను, దీన్ని కూడా తీసేస్తాను. సో సేవ్ చేస్తే ఫస్ట్ ఎలాగుందో అలాగ వచ్చిందనమాట. ఈ 1కి అంటే ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ ఉంది కదా, దానికి నేనేం చేస్తానంటే విత్ 300 పిక్సెల్ ఇస్తాను. ఓకేనా, దీనికి హైట్ 300 పిక్సెల్ ఇస్తాను. ఓకేనా, మీకు ఇక్కడ క్లియర్గా చూడాలంటే నేనేం చేస్తానంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తాను అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే విత్ 300 పిక్సెల్స్, అంటే విత్ అంటే ఇది 300 పిక్సెల్, హైట్ 300 పిక్సెల్, ఒక స్క్వేర్ లాగా అయిపోయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకేనా, ఒక బాక్స్ లాగా క్రియేట్ అయింది. అలాగా విత్ని హైట్ని మనం ఇలా మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ ఎలిమెంట్, ఈ 1 అనే ఎలిమెంట్ ఎంత ఎడల్పుగా ఉండాలి, ఎంత ఎత్తుగా ఉండాలి అని ఈ విత్ హైట్ ఈ రెండు చెప్తాయి అనమాట. ఒకసారి ఈ విత్ని 100 పిక్సెల్ చేసి చూద్దాం. 100 అని ఇస్తే మీరు చూసారు కదా, అది ఇప్పుడు ఎడల్పు తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు 100 కాకుండా 500 అని ఇస్తే మంచిగా ఎడల్పు అయిపోయింది అనమాట. అలాగే ఎంత ఎడల్పుగా ఉండాలి, ఎంత ఎత్తుగా ఉండాలి, ఈ రెండు చెప్తాయి అనమాట. సో దీని తర్వాత ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఒకటి చూద్దాం. ఇక్కడ పైన 1 ఎలిమెంట్ లోపల ఇప్పుడు టెక్స్ట్ అలైన్ అని పాస్ చేసి రైట్ అంటాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఇది ఇక్కడ వరకు వచ్చింది అనమాట. రైట్ అలైన్ అంటే ఇక్కడ రాలేదు. దేనికి? ఈ ఎలిమెంట్ సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ అనే ఎలిమెంట్ కేవలం 500 పిక్సెల్ మాత్రమే ఉందన్నమాట. ఇదే ఆ ఎలిమెంట్ అనమాట. మనం రైట్ అలైన్ అంటే ఆ ఎలిమెంట్ లోపలే కుడి పక్కకు వచ్చి ఆగిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విడ్త్ హైట్ని తీసేస్తాను. తీసేస్తే ఏమైందంటే మీరు చూసారు కదా, సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ అనేది ఈ విడ్త్ ఎంత ఉంది, బ్రౌజర్ ఎంత ఉందో అంత తీసేసుకుంది అనమాట. అందుకని ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ పూర్తిగా ఈ చివరికి వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం విడ్త్ హైట్ ఇస్తే ఈసారి ఇది ఇక్కడ వరకు ఆగిపోతుంది కాబట్టి ఈ టెక్స్ట్ అలైన్ రైట్ కూడా ఇక్కడే ఆగిపోయింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే లైన్ హైట్. సో index.cssలోకి వచ్చి ఇదంతా తీసేస్తాను. తీసేసి సేవ్ చేస్తాను. ఫస్ట్లో ఎలా ఉందో అలా ఉందన్నమాట. సో ఈసారి సెకండ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాను, 2 అనే ఎలిమెంట్ని, అంటే అది ఇదనమాట. లైన్ హైట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు టెక్స్ట్ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. ఆ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉండాలి అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ హైట్ అని పాస్ చేస్తాను. పాస్ చేసి ఇక్కడ 50 పిక్సెల్ అని పాస్ చేస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఈ లైన్ల మధ్యలో హైట్ ఇంక్రీజ్ అయిందనమాట. 50 పిక్సెల్ అయిపోయింది. ఇప్పుడు 50 కాకుండా ఇప్పుడు 100 పిక్సెల్ అని పాస్ చేస్తాను. సేవ్ చేస్తే ఇప్పుడు 100 పిక్సెల్ అయిపోయింది అనమాట. 100 కాకుండా ఈసారి 10 పిక్సెల్ అని పాస్ చేస్తాను. 10 పిక్సెల్ పాస్ చేస్తే ఇప్పుడు 10 పిక్సెల్ అయిపోయింది అనమాట. చాలా దగ్గరికి వచ్చేసింది. అలాగా ఈ టెక్స్ట్కి మధ్యలో ఎంత హైట్ ఉండాలి, ఈ టెక్స్ట్ లైన్స్ మధ్యలో ఎంత హైట్ ఉండాలి అనేది ఈ లైన్ హైట్ ప్రాపర్టీ చెప్తుంది అనమాట. ఓకేనా, సో
నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే వర్డ్ స్పేసింగ్. సో ఈ లైన్ హైట్ని తీసేస్తాను. తీసేసి నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, వర్డ్స్ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు వర్డ్ స్పేసింగ్ దగ్గరకు వచ్చి నేను 20 పిక్సెల్ అంటాను. 20 పిక్సెల్ అంటే ఇది చూసారు కదా, ప్రతి వర్డ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ అయిపోయింది అనమాట. 20 కాకుండా ఇక్కడ 100 ఇస్తాను. 100 ఇస్తే ఆ స్పేస్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు 100 పిక్సెల్ అయిపోయింది. 100 కాకుండా ఈసారి 1 పిక్సెల్ ఇస్తాను. 1 పిక్సెల్ ఇస్తే దాని బాగా దగ్గర అయిపోయింది అనమాట. ఓకేనా, అది వర్డ్ స్పేసింగ్ అనమాట. వర్డ్ స్పేసింగ్ అంటే ఈ వర్డ్స్కి మధ్యలో ఉన్న స్పేసింగ్ ఎంత ఉండాలి అని చెప్తుంది అనమాట. దాన్ని వర్డ్ స్పేసింగ్ అంటాం. సో తర్వాత ఏంటంటే లెటర్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ అంటే ఇది కూడా మీకు క్లియర్గానే అర్థమై ఉండొచ్చు. ఈసారి ఒక్కొక్క లెటర్ గురించి మాట్లాడుతుంది. లెటర్ స్పేసింగ్కి వచ్చి 10 పిక్సెల్ అంటాను. ఇక్కడ చూసినట్టయితే ప్రతి లెటర్ 2 లెటర్ల మధ్యలో 10 పిక్సెల్ అయిపోయింది అనమాట. 10 కాకుండా 100 ఇస్తాను. మీరు చూసినట్టయితే ఈసారి గ్యాప్ ఎంత ఉంది, లెటర్ల మధ్యలో 100 పిక్సెల్ ఉందన్నమాట. అలాగా లెటర్ల మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనేది ఈ లెటర్ స్పేసింగ్ ప్రాపర్టీ చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా, సో index.cssకి వచ్చి దీన్ని తీసేస్తాను. నార్మల్గా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం చేస్తుందంటే ఈ టెక్స్ట్ని క్యాపిటలైజ్ చేయొచ్చు మనం, లోవర్ కేస్ చేయొచ్చు మనం, అప్పర్ కేస్ చేయొచ్చు మనం. ఓకేనా, సో దీన్ని క్యాపిటలైజ్ చేస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ప్రతి వర్డ్ ఏమైందంటే ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అనమాట. ప్రతి ఐ ఇక్కడ, ఐ ఇక్కడ, ఈ ఇక్కడ, ఎం, అన్ని స్టార్టింగ్ లెటర్స్ ఏమైపోయింది, క్యాపిటల్ అయిపోయింది, క్యాపిటలైజ్ చేసింది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ క్యాపిటలైజ్ కాకుండా అప్పర్ కేస్ అని టైప్ చేస్తాను. సేవ్ చేస్తే మీరు చూసినట్టయితే ఇప్పుడు టెక్స్ట్ అంతా అప్పర్ కేస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అప్పర్ కేస్ కాకుండా లోవర్ కేస్ ఇస్తాను. సేవ్ చేస్తే ఇప్పుడు ప్రతి లెటర్ ఏమైపోయింది, లోవర్ కేస్ అయిపోయింది. ఓకేనా, అది టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ వల్ల అలా యూజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్. index.cssకి వచ్చి ఈసారి ఇదంతా తీసేస్తాను. తీసేసి ఈసారి మనం దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎలిమెంట్ అని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అని ఎంటర్ చేస్తాను. టెక్స్ట్ డెకరేషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం వేరే వేరే ప్రాపర్టీస్ని పాస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటంటే అండర్లైన్ అని సేవ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ టెక్స్ట్కి కింద అండర్లైన్ వచ్చిందనమాట. ఓకేనా, అండర్లైన్ కాకుండా ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఓవర్లైన్. ఓవర్లైన్ అంటే ఈసారి ఆ లైన్ టెక్స్ట్ పైన వస్తుంది. ఓకేనా, అండ్ ఓవర్లైన్ కాకుండా ఇంకోటి ఏంటంటే లైన్ త్రూ, అంటే ఈ టెక్స్ట్ గుండా ఆ లైన్ వెళ్తుంది అనమాట మీరు చూసినట్టయితే. ఓకేనా, సో దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఒకసారి మళ్ళీ అండర్లైన్ ఇచ్చి చూస్తాను. అండర్లైన్ సేవ్ చేస్తే అండర్లైన్ వచ్చింది కదా, ఈ అండర్లైన్ తర్వాత స్పేస్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆ లైన్ ఎలాగ ఉండాలి అని మనం చెప్పొచ్చు అనమాట. ఏమేమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ డాటెడ్ అని ఇవ్వచ్చు. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఆ లైన్ ఇప్పుడు చుక్కలు చుక్కలు అయిపోయింది అనమాట, డాటెడ్ అయిందనమాట. ఓకేనా, ఈ డాటెడ్ని తీసేసి డాష్డ్ అని పాస్ చేస్తాను. డాష్ అనేసి ఇప్పుడు చూసారు కదా, చిన్న చిన్న డాష్ లాగా వచ్చింది అనమాట. డాష్ కాకుండా ఈసారి వేవి అని పాస్ చేస్తాను. వేవి అని పాస్ చేస్తే ఇప్పుడు అలా లాగా వచ్చింది అనమాట, వేవ్ లాగా వచ్చింది.
ఓకేనా. ఈ అండర్లైన్ వేవీగా ఉండాలి అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ అండర్లైన్ కాకుండా ఇక్కడ ఓవర్లైన్ అని కూడా పాస్ చేసి ఈసారి అది పైన వస్తుంది అనమాట వేవ్ లాగా. ఓకేనా. ఇది టెక్స్ట్ డెకరేషన్ ఇలాగ వాడచ్చు అనమాట. టెక్స్ట్ డెకరేషన్ వల్ల మెయిన్ యూసెస్ ఏంటంటే, ఒకసారి index.htmlలోకి వస్తాను. ఈ H1 కింద 2 లింక్స్ని తయారు చేస్తాను. ఒక లింక్ ఏంటి, ఒక లింక్ google.com అండ్ ఇంకో లింక్ ఏంటంటే యూట్యూబ్కి అసైన్ చేద్దాం. ఓకేనా. దీన్ని సేవ్ చేస్తే మీరు చూసారు కదా, గూగుల్ లింక్ వచ్చింది, యూట్యూబ్ లింక్ వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే లింక్కి కింద అండర్లైన్ ఉందన్నమాట. మీరు మామూలుగా ఎప్పుడన్నా మీరు వెబ్సైట్లో తయారు చేసేటప్పుడు ఈ అండర్లైన్ చూడటానికి అంత బాగోదు లింక్స్కి. సో ఆ లింక్ని, ఈ అండర్లైన్ తీయాలంటే ఏం చేయాలంటే index.cssకి వస్తాను. ఫస్ట్ ఆ లింక్స్ని సెలెక్ట్ చేస్తాను. ఇలా ఏతో ఆ లింక్స్ అన్నిటిని సెలెక్ట్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే అది ఏ ట్యాగ్ అనమాట. అందుకని లింక్స్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే టెక్స్ట్ డెకరేషన్ సరే నన్ అని పాస్ చేస్తాను. అంటే అండర్లైన్ వద్దు, ఓవర్లైన్ వద్దు, లైన్ త్రూ వద్దు, ఏం వద్దు, నాకేం వద్దు అని చెప్తున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ అండర్లైన్ పోయింది. ఈ లింక్స్కి బై డిఫాల్ట్గా ఏంటంటే అండర్లైన్ ఉంటుందన్నమాట. ఆ అండర్లైన్ని తీసేయాలంటే ఇలాగ మీరు టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పాస్ చేయొచ్చు. ఓకేనా. సో అది టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ అనమాట. సో వీటన్నిటిని తీసేస్తాను. తీసేసి నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ షాడో. సో index.cssలోకి వచ్చి ఆ ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాను, ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ అనేది. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే టెక్స్ట్ షాడో అని ఇస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు టెక్స్ట్ షాడోని ఎలా వాడాలో. 3 పిక్సెల్ 3 పిక్సెల్ 3 పిక్సెల్ రెడ్ సేవ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే పైన సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ అని మీకు వైట్ రంగులో ఒకటి కనపడుతుంది కదా, దాని వెనకాల రెడ్ కలర్లో ఒకటి కనపడుతుంది అనమాట, సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ అని. అంటే ఒక షాడో నీడలా కనపడుతుంది. సో ఈ వాల్యూని ఒకసారి చూద్దాం. ఈ 3 పిక్సెల్ అంటే ఏంటంటే ఇది సి ఉంది కదా ఇక్కడ, ఆ సి నుంచి ఒక 3 పిక్సెల్ రైట్ సైడ్కి వెళ్ళు అని చెప్తుంది అనమాట. ఈ రెండో 3 పిక్సెల్ ఏం చెప్తుందంటే 3 పిక్సెల్ కిందకి రా అని చెప్తుంది అనమాట. ఈ మూడో 3 పిక్సెల్ ఏం చెప్తుందంటే ఆ వెనకాల షాడోని, వెనకాల నీడని బ్లర్ చెయ్యి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడో 3 పిక్సెల్ని 0 పిక్సెల్ చేస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఒకసారి జూమ్ చేస్తాను. మీరు చూసినట్టయితే ఏం బ్లర్లా కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు ఆ 0 నుంచి మళ్ళీ 3 చేస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఇక్కడ బ్లర్ అయిపోయింది అనమాట కొంచెం. 3ని ఈసారి 10 పిక్సెల్ చేస్తాను. ఇప్పుడు ఇంకా బ్లర్ అయిపోయింది. అలాగా 0 నుంచి మీరు 1 పిక్సెల్ 2 పిక్సెల్ 3 పిక్సెల్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ ఫైనల్గా రెడ్ ఏంటంటే ఆ నీడ ఏ రంగులో ఉండాలి అని చెప్తుంది అనమాట. ఇక్కడ రెడ్ కాకుండా గ్రీన్ వేస్తాను. ఇప్పుడు ఆ వెనకాల నీడ చూస్తారు కదా, గ్రీన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మళ్ళీ 3 ఇస్తాను. 3 పిక్సెల్ ఈ ఎక్స్ యాక్సిస్, అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద 3 పిక్సెల్ యువతలకు వచ్చి, తర్వాత రెండోది 3 పిక్సెల్ కిందకు వచ్చి, తర్వాత 3 పిక్సెల్ బ్లర్ 3 పిక్సెల్ చేసి ఆ షాడోకి గ్రీన్ కలర్ ఇవ్వు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇలాగా ఒక్క షాడో ఇవ్వాలనే ఏం లేదు. ఈ గ్రీన్ తర్వాత ఒక కామా ఇస్తాను. కామా ఇచ్చి ఈసారి నేనేం చేస్తానంటే ఈ పైన నీడ వచ్చేలా చూస్తాను. నీడ రావాలంటే ఇక్కడ నుంచి ఈ వెనక్కి రావాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే -3 పిక్సెల్ ఇస్తాను ఈసారి. అండ్ ఇక్కడ పై రావాలంటే వై కూడా ఏం రావాలి, ఈ నీడ పైకి రావాలి. అంటే
-3 పిక్సెల్ ఇచ్చి బ్లర్ కూడా 3 పిక్సెల్ ఉండాలన్నమాట. బ్లర్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, అంటే 0 నుంచి ఎక్కువగా ఉండాలన్నమాట. బ్లర్ 3 పిక్సెల్ ఇచ్చి ఈసారి నీడ రంగు మనకి రెడ్ కావాలనుకుందాం. సేవ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తారు కదా, గ్రీన్ ఇలా కింద వచ్చిందనమాట. ఎందుకంటే 3 పిక్సెల్ 3 పిక్సెల్ 3 పిక్సెల్ యువతలకు వచ్చి 3 పిక్సెల్ కిందకి రా అని చెప్తున్నాం. కాకపోతే రెడ్గా ఏం చెప్తున్నాం మనం, 3 పిక్సెల్ ఇలాగ వెనక్కి వచ్చి 3 పిక్సెల్ పైకి వెళ్ళి 3 పిక్సెల్ బ్లర్ ఇచ్చి ఆ నీడకి ఏ రంగు ఇస్తాం, రెడ్ కలర్ ఇచ్చాం. ఇలా మీరు ఎన్ని షాడోలు కావాలంటే అన్ని షాడోలు ఇచ్చుకోవచ్చు. ఈచ్ షాడో కామాతో సపరేట్ చేయాలన్నమాట ప్రతి షాడోని. ఇలాగా టెక్స్ట్కి ఎన్ని షాడోలు కావాలంటే అన్ని షాడోలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది టెక్స్ట్ షాడో ప్రాపర్టీ. సో దీన్ని తీసేస్తాను. తీసేసి నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫైనల్ ప్రాపర్టీ బోర్డర్. బోర్డర్ అంటే ఏంటంటే, ఈసారి దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేసి చూద్దాం. ఒకసారి 1 అని సెలెక్ట్ చేస్తాను. 1 అని సెలెక్ట్ చేసి ఇక్కడ బోర్డర్ అని పాస్ చేస్తాను. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బోర్డర్లో ఫస్ట్ వాల్యూ ఏంటంటే బోర్డర్ ఎంత థిక్గా ఉండాలి అని చెప్తాం అనమాట. దానికోసం 3 పిక్సెల్ పాస్ చేస్తాను. 3 పిక్సెల్ పాస్ చేసి దాన్ని స్పేస్ ఇచ్చి మీకు ఎటువంటి బోర్డర్ కావాలి అని ఇక్కడ పాస్ చేయవచ్చు అనమాట. అదేంటంటే సాలిడ్. మీరు ఇక్కడ చూసినట్టయితే సిఎస్ఎస్ చుట్టూ 3 పిక్సెల్ విడ్త్తో ఒక బోర్డర్ వచ్చిందనమాట. ఓకేనా? అది ఏ రంగులో ఉండాలి అని కూడా మీరు చెప్పాలనుకుంటే ఈ సాలిడ్ తర్వాత ఒక స్పేస్ ఇచ్చి ఒక రంగుని పాస్ చేయొచ్చు అనమాట, రెడ్. ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ చూసారు కదా, మనకు ఒక రెడ్ బోర్డర్ వచ్చిందనమాట. అలాగే ఇలా ఫస్ట్ది ఏంటి, బోర్డర్ ఎంత థిక్గా ఉండాలి అని చెప్తాం అనమాట. రెండోది ఏంటంటే ఎటువంటి బోర్డర్ కావాలి, వేరే రకాలు కూడా ఇప్పుడు చూడబోతున్నాం. ఈ రెండో ప్రాపర్టీ ఏంటి, రెండో తర్వాత ఎటువంటి బోర్డర్ కావాలి అని చెప్తాం అనమాట. ఈ మూడోది అని చెప్తుందంటే బోర్డర్ ఏ రంగులో ఉండాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 3 పిక్సెల్ని 10 పిక్సెల్ చేస్తాను. 10 పిక్సెల్ చేస్తే మీరు ఇక్కడ చూసారు కదా, అది ఎక్కువ అయిపోయింది అనమాట థిక్నెస్. అండ్ తర్వాత ఈ సాలిడ్ దగ్గరకు వచ్చి ఈ సాలిడే కాకుండా వేరే కూడా పాస్ చేయొచ్చు అనమాట. అదేంటంటే డాటెడ్ అని పాస్ చేస్తాను. డాటెడ్ అంటే ఏంటంటే మీరు చూసారు కదా, ఇక్కడ డాట్ 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 అని వచ్చింది అనమాట దాని చుట్టూ బోర్డర్. డాటెడ్ కాకుండా డాష్ అని కూడా పాస్ చేయొచ్చు. అదేం చేస్తుంది, చిన్న డాష్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఆ సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్స్ చుట్టూ. అండ్ డాష్ కాకుండా ఇంకోటి ఏంటంటే గ్రూవ్ అంటే ఈ బోర్డర్ స్టైల్ ఇస్తుంది అనమాట. ఓకేనా? అది బోర్డర్ ప్రాపర్టీ. ఒక ఎలిమెంట్ చుట్టూ ఇలాగ బోర్డర్ ఇవ్వటానికి ఈ బోర్డర్ ప్రాపర్టీని వాడతాం అనమాట. ఒకసారి కింద దానికి కూడా ఇద్దాం. దీన్నే కాపీ చేసి కింద పేస్ట్ చేస్తాను. సేవ్ చేస్తే దీని చుట్టూ కూడా బోర్డర్ వచ్చిందనమాట. ఓకేనా? అలాగా బోర్డర్ని ఇవ్వటానికి ఈ బోర్డర్ ప్రాపర్టీని వాడతాం. ఓకేనా? సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. ఈ వీడియోలో మనం టెక్స్ట్ స్టైల్స్ని గురించి మాట్లాడుకున్నాం అనమాట. టెక్స్ట్ని ఎలా స్టైల్ చేయాలనేది. సో తర్వాత వచ్చే వీడియోలో మనం లింక్స్ని ఎలా స్టైల్ చేయాలి, ఇమేజెస్ని ఎలా తయారు చేయాలి, బటన్స్ని ఎలా స్టైల్ చేయాలి, ఇవన్నీ చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. తర్వాత వచ్చే వీడియోలో కలుసుకుందాం.